హాయ్ అండి, అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో బిర్యానీలోకి కాంబినేషన్గా ఇచ్చే వంకాయ మసాలా కర్రీని ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవచ్చో చూపిపోతున్నానండి. బిర్యానీ కానీ ప్లెయిన్ బగారా రైస్ ఇవే కాదు, నార్మల్ వైట్ రైస్లో కూడా చాలా చాలా బాగుంటుంది. టిఫిన్స్లో కూడా కాంబినేషన్గా తినేయచ్చు. ప్రిపేర్ చేసుకోవడం ఎంతో ఈజీ అండి. దీనికోసం నేనైతే ఫస్ట్ ఇక్కడ ప్యాన్ లోకి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల పల్లీల్ని తీసుకుంటున్నాను. వీటిని మనం మీడియం ఫ్లేమ్ పైన పల్లీలు అయితే చిట్లడం స్టార్ట్ అయ్యి కాస్త లైట్ గా రంగు మారుతూ ఉంటాయి కదా, ఈ విధంగా ఇంతవరకు వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువ మెంతుల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మనం మీడియం ఫ్లేమ్ పైనే వేగనివ్వాలండి. ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న నువ్వులు ప్లస్ మెంతులు ఉన్నాయి కదా, అవి కూడా లైట్ గా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి చేంజ్ అవ్వాలి. ఈ విధంగా ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని చల్లారనిద్దాం. ఈలోపు మనము ఇదే ప్యాన్ లోకి ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్కని సన్న సన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకుని లైట్ గా రంగు మారేంత వరకు వేగనివ్వాలి. మరి ఎక్కువగా ఫ్రై అవ్వని అవసరం లేదు. ఈ విధంగా లైట్ గా ఫ్రై అయిన వాటిని తీసేసుకుని వీటన్నిటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్ లోకి నేను 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని పక్కకి తీసి పెట్టుకున్నానండి. అందులోంచి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక 7-8 చిన్న సైజు వంకాయలను తీసుకున్నాను. వాటిని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మీరు మధ్యలోంచి 4 భాగాలుగా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న వాటిని వాటర్లో పెట్టేసుకున్నట్లయితే మనకు అవి చేదెక్కకుండా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. ప్యాన్ లోకి వేసే ముందు వాటర్ అంతా కూడా వంచేసి ఇలా ఆయిల్లో వేసుకుని బాగా మెత్తబడేంత వరకు, అంటే 80 to 90% ఇక్కడే వేగిపోవాలండి. ఇలా ఉడికిన వాటిని ఒక ప్లేట్ లోకి షిఫ్ట్ చేసేసుకుని ఇప్పుడు ప్యాన్ లోకి మరో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, టోటల్ గా ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. ఈ ఆయిల్ కాస్త వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అంతా ఆవాలు వేసి ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ అంతా జీలకర్ర, కొన్ని మెంతులు, అలాగే మిరియాలు 3 కలిపి 1/2 టేబుల్ స్పూన్ అంతే, అలాగే కొన్ని కరివేపాకు రెమ్మలు వేసి చక్కగా ఇవన్నీ చిటపట్లాడేంత వరకు వేగనివ్వాలి. చిటపట్లాడి చక్కగా వేగిన తరువాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా ఫ్రెష్ గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని చక్కగా ఆయిల్లో వీటన్నిటిని బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు అనేవి కాస్త ఫ్రై అయ్యి అల్లం వెల్లుల్లి పేస్ట్ లోని పచ్చివాసన పోవడం స్టార్ట్ అవుతుంది కదా, ఆ స్టేజ్ లో ఒక 2 పచ్చిమిరపకాయలని తరిగి యాడ్ చేసేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసేసి మరి కాసేపు ఉల్లిపాయలు కూడా కాస్త మెత్తపడేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్ని వేగి కాస్త దగ్గర పడినట్టు వస్తాయి. ఇంతవరకు వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ టొమాటోని సన్న సన్నగా పొడవాటి ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 2 చిటికెళ్ళ పసుపు యాడ్ చేసుకుని చక్కగా టొమాటోలన్నీ కూడా మెత్తపడేంత వరకు వేగనివ్వాలి. టమాటో ఎలా ఉడకాలంటే బాగా గుజ్జులాగా అయిపోవాలండి. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఈ విధంగా అంత గుజ్జులాగా రెడీ అయిన తర్వాత ఇందులోకి నేను ఒక టేబుల్ స్పూన్ అంతా కారం పొడి యాడ్ చేసుకుంటున్నాను. మీరు 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవచ్చు. మీ కారానికి సరిపడా ఈ క్వాంటిటీ అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఇలా యాడ్ చేసి కారం పొడిలోని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ వేగనివ్వాలి. ఈ విధంగా మొత్తం అంతా కలిసి పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా వేపి పెట్టుకున్నాం కదా వంకాయల్ని, వాటిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ముందుగా మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నప్పుడే వంకాయలు 80 నుంచి 90% వరకు ఉడికిపోవాలండి. ఈ విధంగా ఉడికిన వాటిని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకుని ఇందులో మనం చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. నేను ముందుగానే ఒక మీడియం సైజ్ నిమ్మపండు సైజ్ అంత చింతపండుని బాగా వాటర్లో రసమంతా తీసి పెట్టుకున్నాను. ఆ వాటర్ యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇది మొత్తం కలిపి ఇందులోకి ఒక మీడియం సైజ్ టీ గ్లాస్ అంతా వాటర్ని యాడ్ చేసుకోండి. మీరు కన్సిస్టెన్సీ ఎంతైతే కావాలనుకుంటారో అంత వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక మీడియం సైజ్ టీ గ్లాస్ అంత వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసి కలిపిన తర్వాత ఇందులో మనం యాడ్ చేసిన ఆయిల్ అనేది ఈ విధంగా మొత్తం అంతా సపరేట్ అయిపోవాలి. అంతవరకు ఈ కర్రీని ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలు మరియు నువ్వుల పొడిని వేసేసి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీకు కర్రీ ఎక్కువ థిక్గా అనిపిస్తే కాస్త వాటర్ని యాడ్ చేసి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే
ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుని స్టవ్ని ఆఫ్ చేసేసి పైనుంచి కొంచెం కొత్తిమీర తరుగు యాడ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బిర్యానీలోకి కాంబినేషన్గా ఇచ్చే వంకాయ మసాలా కర్రీ అయితే ఎంతో ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బిర్యానీ లాంటి వాటితోనే కాదు, రైస్ ప్లస్ టిఫిన్స్ లో కూడా బెస్ట్ కాంబినేషన్ అండి. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటారు. సో ట్రై చేసి చూడండి. ట్రై చేసి నచ్చినట్టయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేయండి. ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.